కారణాలు తెలియదు కానీ ఈరోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన లాల్ సలాంకి తెలుగులో అంతగా క్రేజ్ లేకుండా పోయింది. చాలా థియేటర్స్లో ప్రేక్షకులు లేక మార్నింగ్ షోస్ని కూడా రద్దు చేశారు. పైగా ఈ సినిమాలో రజనీకాంత్ లాంటి సౌత్ సూపర్ స్టార్ గెస్ట్ రోల్ని పోషించాడు. జైలర్ లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ తర్వాత రజనీ మూవీ అనే ముద్రతో వచ్చిన లాల్ సలాంని ప్రేక్షకులు పట్టించుకోకపోవడం కొంచెం విచిత్రంగానే ఉంది. ఈ విషయంలో తెలుగు రజనీ ఫ్యాన్స్కి షాకింగ్గానే ఉన్నా ఒక హీరో ట్వీట్ మాత్రం రజనీ ఫ్యాన్స్ని ఆకట్టుకుంటుంది. లాల్ సలాం రిలీజ్ సందర్భంగా ధనుష్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ తమిళ రజనీ అభిమానులతో పాటు తెలుగు అభిమానులను కూడా అలరిస్తుంది. అంతేకాదు వాళ్ళని ఆనందంలో కూడా ముంచెత్తుతుంది. ధనుష్ తన ట్విట్టర్లో నేను ఈరోజు లాల్ సలాంకి వెళ్తున్నాను, థియేటర్లో మూవీ చూసి ఎంజాయ్ చేయబోతున్నానని చెప్పాడు. ధనుష్ ఈ ట్వీట్ వేసిన గంటలోపే 3 లక్షలకు పైగా ఆ ట్వీట్ని చూడటం జరిగింది. సుమారు 14,000 మంది లైక్ చేశారు. అలాగే రజనీకి ధనుష్ ఎంత పెద్ద ఫ్యానో అని కూడా అనుకుంటున్నారు. గతంలో కూడా రజనీ సినిమాకి వెళ్తున్నానని ధనుష్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అలాగే రజనీ కూతురు ఐశ్వర్యతో విడాకులు తీసుకున్నా కూడా ధనుష్ అభిమానంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని కూడా అంటున్నారు. ఇంకోవైపు ధనుష్ చేసిన ట్వీట్ మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఐశ్వర్యనే లాల్ సలాంకి దర్శకత్వం వహించడంతో ధనుష్ పరోక్షంగా తన సపోర్ట్ని అందించాడనే కామెంట్స్ కూడా కొంతమంది దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. ఇక లాల్ సలాంకి తెలుగునాట నెగిటివ్ టాక్ నడుస్తుంది.